ఆ శివరాత్రి జాగరణ చేసిన వాళ్ళు అప్పుడే కూర్పాట్లు పడుతున్నట్టున్నారు కదా. అవు మరి పండక్కి ముందు రోజు ఇల్లు శుద్ధి చేసుడే మస్తు పని ఉండే. ఇక శివరాత్రి నాడు పొద్దాక ఒక పొద్దులేనాయి, రాత్రికి జాగారాలు కూడా ఉండిరి. మీ ఏరియాలో ఎట్లా జరిగిందో కానీ శివాలయాల కాడ శివపార్వతుల కళ్యాణం సంబరంగా జరిగింది అంతటా. భజనలు కీర్తనలతోని బోలాశంకరుణ్ణి కొలుసుకున్నారు భక్తులు. ఆడీడనేం లేదు, అంతటా జోరుగా చేసిర్రు. అయితే మీరు ఇప్పుడు చూడబోయేది శివరాత్రి నాడు కొమరెల్లి మల్లన్న కాడ మాత్రమే వేసే పెద్ద పట్నం గురించి. అబ్బా ఎంత పెద్ద పట్నం వర్షిండ్రో చూడండి. కొమరెల్లి మల్లన్న కాడ శివరాత్రి పండుగ సంబురం ఇది. పసుపు కుంకుమ బియ్యం పిండి పచ్చబొట్టుతోని 300 మంది ఒగ్గు పూజారులు 5 గంటలు కష్టపడి పెద్ద పట్టం వేసిర్రు. లక్షల మంది భక్తులు వచ్చిండ్రు చూస్తందుకు. మల్లన్న దర్శనం చేసుకున్నాక పెద్ద పట్టం దొక్కేటందుకు పోటీ పడ్డారంతా. అగో ఎట్లు ఎగబడుతున్నారో చూడుండ్రి. ఆగబట్టుడు పోలీసోళ్లతో కూడా గాలే. లాఠీలకు పని చెప్పినా ఎవ్వరు వెనకకైతే తగ్గలే. పసుపు కుంకుమ కుప్ప చేసి కవర్లు జేబులలో నింపుకున్నారు. దొరికినోళ్లకు దొరికినంత. ఇంటికి తీసుకుపోయి పెట్టుకుంటే మంచి జరుగుతుందని మనోళ్ళ నమ్మిక.